హరే కృష్ణ మాతాజీ. 1 minute కోర్స్ చేసేస్తా. ఎస్, సీరియస్లీ ఇంట్రెస్ట్ గల పార్టిసిపెంట్స్ గానీ వస్తే లైక్ ఎంత మోటివేటింగ్ గా అనిపిస్తుంది అంటే చాలా మోటివేటింగ్ గా అనిపిస్తుంది. 1 minute. మనం మంగళాచరణ స్టార్ట్ చేసేద్దాము. మంగళాచరణ అందరికి కనబడుతుందా? ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సైతం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. 1 minute. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరవతిషే నమః. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमः. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. हरे कृष्ण माताजी. నా వాయిస్ క్లారిటీగానే ఉందా? yes mataji. Yes mataji. Thank you all mataji. Yes mataji. Thanks a lot. So మనం క్లాస్ ప్రారంభించే ముందు శ్లోకాలు ఏం చర్చించుకున్నామో చూద్దాం. ముందు శ్లోక ఏది? ఇప్పుడు ఈరోజేమో 4.7, 4.6 ఎవరు తీసుకున్నారు? రాజేష్ ప్రభుజీ తీసుకున్నారు. దాంట్లో ఏం చెప్పారు? ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఎవరైనా చెప్తారా 4.6 లో ఏం చెప్పారు అని? కృష్ణ చేయండి మాతాజీ. హరే కృష్ణ పావని మాతాజీ చెప్పండి మాతాజీ. ఏం నేర్చుకున్నాం 4.6 లో? 4.6 అన్న వ్యయాత్మ అంటే పుట్టుక లేని వాడునైన నేను ఈ జీవుడికి అధిపతిని, అలాగే ప్రకృతికి కూడా అధిపతిని. ప్రకృతి నా అధీనంలోనే ఉంటుంది. సో కారణానుగుణంగా నేను నా మాయ ద్వారా నా ఇచ్ఛా రూపాన్ని దాల్చి పోతాను అని చెప్తుంది. హరే కృష్ణ. ఎగ్జాక్ట్లీ. హరి హరి బోల్. సో ప్రభుజీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీ అందరికీ అర్థమైంది. ఇప్పుడు పావనికి మాతాజీ కూడా చెప్పారు, రైట్? ఇప్పుడు ఈ రోజు
శ్లోక వెళ్ళిపోదాం. ఓకేనా? 1 మినిట్, ఒక నిమిషం. ఓకే, ఒక్క నిమిషం, అది పీపీటీ షేర్ చేస్తా. ఎస్, నేను షేర్ చేసేస్తా పీపీటీ. ఎవరైతే శ్లోకాన్ని చదవాలనుకుంటున్నారో హ్యాండ్ రైజ్ చేయండి. ఓకేనా? ఈరోజు చర్చించే శ్లోక చాలా బాగుంటుంది అనమాట. ఈ సీక్రెట్ అనేది తెలిస్తే మనకి నెక్స్ట్ జన్మ ఉండదని చెప్తారు. అదొక గ్యారంటీ అనమాట, ఒక ప్రామిస్ చేస్తున్నారు. లైక్ ఎట్లయితే ఇప్పుడు ఈ కాలంలో కలియుగంలో మనం అన్ని ఇప్పుడు లైక్ మదర్ ప్రామిస్, ఫాదర్ ప్రామిస్ అవన్నీ అట్లుంటాయి కదా. ఇట్లాంటి ప్రామిస్ కాదనమాట కృష్ణ చేసేది. సో అదేం ప్రామిస్ చూద్దాం ఈరోజు. 4.7 యదా యదా హి ధర్మస్య. అందరికి స్క్రీన్ కనబడుతుందా? ఎస్ మాతాజీ. ఓకే దెన్. సో ఇది అందరికీ తెలుసు, రాధాకృష్ణ సీరియల్ మీ అందరికీ తెలిసే ఉండింటది. దాంట్లో వస్తాయి అన్నమాట, ఇది సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి. ఒక బేస్ వాయిస్ లో వచ్చేస్తుంది. సో ఇది ఫేమస్ శ్లోక. సో లెట్స్ స్టార్ట్. ఈ శ్లోకాలో ఏం కృష్ణ చెప్తున్నారో దాని గురించి చూద్దాం. సో ఏం చెప్తున్నారంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని అంటున్నారు. ఇప్పుడు భావనికి మాతాజీ ప్రతి ఒక్క లైన్ 4 times చెప్తారు. ఎస్ మాతాజీ. మీరు చెప్పాక చెప్తా మాతాజీ, చెప్పండి. 1 minute మాతాజీ. అందరు మ్యూట్ లో ఉండాలి. ఒక్క నిమిషం, నేను ప్రతి ఒక్కరిని మ్యూట్ చేసేస్తాను. ఎస్. యదా యదా హి ధర్మస్య ఎస్ యదా యదా హి ధర్మస్య 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 గ్లానిర్భవతి భారత గ్లానిర్భవతి భారత గ్లానిర్భవతి భారత గ్లానిర్భవతి భారత గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య 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 తదాత్మానం సృజామ్యహం తదాత్మానం సృజామ్యహం తదాత్మానం సృజామ్యహం తదాత్మానం సృజామ్యహం తదాత్మానం సృజామ్యహం. హరి హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. అర్చన కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. ఇప్పుడు 2 lines కలిపి చెప్పాలి. ఓకేనా? ఓకే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం
తదాత్మానం సృజామ్యహం. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. ఇది ఆల్మోస్ట్ అందరికి వచ్చిన శ్లోకాలాగా అనిపిస్తుంది. సో ఎక్కువ రిజిస్ట్రేషన్ కాకుండా ఇంకొకసారి మొత్తం శ్లోక క్షమితతో చెప్పించి నెక్స్ట్ లెవెల్స్ కి వెళ్ళిపోదాం. ఓకేనా? హరే కృష్ణ క్షమిత. హరే కృష్ణ మాతాజీ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. చెప్పనా? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. 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 హరి బోల్. సృజామ్యహం అని వస్తుంది. థ్యాంక్ యూ షమిత. సో ఇప్పుడు లెవెల్ 1 పావనికి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హరి హరి బోల్. ఇప్పుడు సంధ్యా ఐఫోన్ మాతాజీ. సంధ్యా మాతాజీ. మేమంతా ఐఫోన్ అని కూడా పిలుస్తున్నాం చూడండి. సంధ్యా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హరే కృష్ణ. హరి హరి బోల్. పార్వతి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. యథా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హరి హరి బోల్. సో నైస్. ఇప్పుడు లెవెల్ 2 కి వెళ్ళిపోదాం. షమిత. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పనా? హరే కృష్ణ. ఉన్నావా షమిత? ఉన్నా. ఓకే. ఓకే అన్మ్యూట్. ఓకే. ఇంకా కొంచెం టైం పడుతుందంటే లెవెల్ 3 ఆర్ఎల్స్ లాస్ట్ లెవెల్ 4 ట్రై చేయి. సరేనా? హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు వినిపిస్తుందా? వినపడుతుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హరి బోల్. హరి హరి బోల్. సో గుడ్. చాలా బాగా చెప్పావు. అర్చన కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హరి బోల్. సూపర్. సీరియస్లీ. నౌ లెవెల్ 3 శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం ప్రభుజీ. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ గుడ్. చాలా బాగా చెప్తారు. హరే ఓకే. కృష్ణ మాతాజీ. హరి బోల్. పావనికి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హరి బోల్. ఇలానే ప్రతి ఒక్క భగవద్గీత శ్లోకం కూడా ఫేమస్ అయితే అందరికి భగవద్గీత వచ్చేసేది. హరి బోల్. అందరికి హరి హరి బోల్. పార్వతి మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హరి హరి బోల్. థ్యాంక్స్ అలాట్ మాతాజీ. ఇప్పుడు ఫోర్త్ లెవెల్ కి ఎవరికి ఆపర్చునిటీ వస్తుంది? వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళకి. సో ఇప్పుడు
మనం రుద్ర మాతాజీని వీడియో ఆన్ చేసుకోవాలని చెప్పాలి. హరే బోల్. ఒక నిమిషం స్టాప్ చేసేస్తాం. ఎస్, రుద్రమాతాజీ హరే కృష్ణ. 1 minute అన్మ్యూట్ చేస్తా. ఎస్ మాతాజీ, కళ్ళు మూసుకొని చెప్పాలి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హరే హరి హరి బోల్. సో గుడ్. వావ్. హరే కృష్ణ స్మృతిక. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తదాత్మానం సృజామ్యహం. సీరియస్లీ ఏ శ్లోకానికి లేనిది ఫస్ట్ 1.1 శ్లోక సర్వధర్మాన్ పరిత్యజ. లైక్ ఇట్లా ఫేమస్ శ్లోకాస్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. సీరియస్లీ సో గుడ్. ఇప్పుడు షమితని అడుగుదాం. హరే కృష్ణ షమిత, వీడియో ఆన్ చేసుకోవాలి నాన్న. రావట్లేదు మాతాజీ. అవునా, వీడియోనా? యా, ఎస్. చెప్పు నాన్న. వాయిస్ వినపడట్లేదు. ఒక్క నిమిషం. మళ్ళీ అన్మ్యూట్ చేసుకో. ఇప్పుడు చెప్పు, ఏదైనా మాట్లాడు. వినపడట్లేదు వాయిస్. ఒక్క నిమిషం మాతాజీ. ఇప్పుడు వినపడింది. మాట్లాడు. వినపడట్లేదు. ఓకే, అంతవరకు శ్రీనివాస్ ప్రభుజీని అడుగుతాం. ఓకే, హరే కృష్ణ శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హరి హరి బోల్. చాలా బాగా చెప్తారు. సో నెక్స్ట్ అర్చన కృష్ణ మాతాజీ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హరి హరి బోల్. సో గుడ్. నెక్స్ట్ పావని మాతాజీ. హరే కృష్ణ పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సీరియస్ గా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా? ప్రతి ఒక్కరు చాలా మంది ముందుకు వచ్చి ఈ శ్లోక చెప్తుంటే సీరియస్ గా ఆటోమేటిక్ వచ్చేస్తుంది స్మైల్ అనేది. హరే కృష్ణ షమిత, ఇప్పుడు ఓకేనా? హరే కృష్ణ మాతాజీ. మళ్ళీ వెళ్ళిపోయారు. ఒక నిమిషం చెప్తున్నాను. యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హరి బోల్. సో గుడ్. సీరియస్లీ. నెక్స్ట్ లాస్ట్ పార్వతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సో గుడ్. సీరియస్ గా ఇట్లా ప్రతిరోజు ప్రతి ఒక్కరు చెప్తే ఏమని ఉంటుందో సెషన్. కృష్ణకుమారి మాతాజీ. హరే కృష్ణ. లేట్ గా జాయిన్ అయినట్టున్నారు, అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ, వినిపిస్తుందా? ఎస్. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య
మాతాజీ తదాత్మానం తదాత్మానం స్మృజా స్మృజా సృజామ్యహం సృజామ్యహం హరి బోల్. సీరియస్లీ సో గుడ్. సంపత్ ప్రభుజీ హరే కృష్ణ. మీరు వీడియో ఆన్ చేసుకోవాలి. ఎస్ ప్రభుజీ, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాము. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మ్యూట్ లో ఉంటే శ్లోక చెప్పేశారు ప్రభుజీ. ఇంకా మ్యూట్ లోనే ఉన్నారు. ఒక్క నిమిషం అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే మాతాజీ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్, హరి హరి బోల్. సో గుడ్, చాలా బాగా చెప్తారు. లక్ష్మీ సిహెచ్ మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నేను ప్రస్తుతం షాపింగ్ మాల్ లో ఉండి క్లాస్ అటెండ్ అవుతున్నాను మాతాజీ. ట్రెండ్స్ లో ఉన్నాను. అదే అంటున్నాను కదా, లైక్ కొంతమంది డివోటీస్ ఎంత డెడికేటెడ్ అంటే మీలాగా, లైక్ షాపింగ్ మాల్స్ లో ఉన్నా, ట్రావెలింగ్ లో ఉన్నా. షాపింగ్ మాల్ లో స్టేర్స్ మీద కూర్చున్నాను. చెప్పండి మాతాజీ శ్లోక. కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్. ఓకే మాతాజీ. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హరే కృష్ణ. సో గుడ్. సీరియస్లీ నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, ఎంత మంది వచ్చి చెప్పారు ఈ రోజు మాత్రం. హైలైట్ అంటే హైలైట్ ఈరోజు. ఇద్దరు ఓకే. ఆనంద్ సార్ ప్రభుజీ హరే కృష్ణ. వీడియో ఆన్ చేసుకోవాలి, ఎందుకంటే 4th లెవెల్ లో ఉన్నా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యదా యదా హి ధర్మస్య వీడియో ఆన్ గ్లానిర్భవతి లో లేదు, భారత. వీడియో ఆన్ లో లేదు. ఒక్క నిమిషం మాతాజీ, పెడుతున్నాను. యూ కాంట్ చీట్ మీ. కమ్ ఇప్పుడు వస్తుందా హరే కృష్ణ మాతాజీ? ఇప్పుడు వస్తుందా? yes ప్రభుజీ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. థర్డ్ లైన్ పోయింది ప్రభుజీ. అభ్యుత్థానమధర్మస్య. అభ్యుత్థానమధర్మస్య అభ్యుత్థానమధర్మస్య. అభ్యుత్థానం మధర్మస్య అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హరి బోల్. సో గుడ్. సీరియస్లీ. సతీష్ ప్రభుజీ హరే కృష్ణ. వీడియో ఆన్ చేసుకోవాలి, వీడియో ఆన్ చేసుకోవాలి. ఆలస్యం రాదు. ఎస్ ప్రభుజీ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హరి బోల్. ఇదే మాతాజీ చూసారా ఎంత మంది, ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కృష్ణ యొక్క గీతని పలుకుతుంటే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎక్సలెంట్. హరే హరి హరి బోల్. అందరికి హరి బోల్. అందరికి సీరియస్లీ హరి 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 పెద్ద హరి బోల్ అనమాట. చాలా బాగా చెప్తున్నారు ముందుకు వచ్చి మరి. ఓకే, ఇప్పుడు అందరూ ముందుకు వచ్చి చెప్పిన ప్రతి ఒక్కరికి పెద్ద హరి బోల్. ప్రతి ఒక్క శ్లోక మీరు ఇలానే ముందుకు వచ్చి చెప్పేయాలని కృష్ణని రియల్ గా ప్రే చేస్తాను నేను. ఎందుకంటే ఎంత బాగుందంటే, లైక్ నాకే ఇట్లుంది, కృష్ణకి గురువుస్ కి ఎంత బాగా అనిపిస్తుంది సీరియస్లీ. సో ఇప్పుడు మనము వర్డ్ టు వర్డ్ మీనింగ్ కి వెళ్ళిపోదాము. నాకు టైం కుదరక, లైక్ ఆల్మోస్ట్ ఆ డెడ్ అండ్ టైమ్ లో నాకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను ఎడిట్ చేయలేకపోయా. సో డైరెక్ట్ గా ఫోటో తీసి నేను ఇమేజ్ లో పెడతాను. భగవద్గీత బుక్ ఉన్న వాళ్ళు భగవద్గీత నుండి చదవండి, లేదంటే స్క్రీన్ లో షేర్ చేస్తాను కదా, దాన్ని చూసి చదవండి. అందరికి స్క్రీన్ కనబడుతుందా?
Yes, Mataji. Yes, Mataji. Pavani Mataji, start. ఒక్క నిమిషం అన్మ్యూట్ అవ్వండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యదా యదా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ హి నిశ్చయముగా ధర్మస్య ధర్మానికి గ్లాని హాని భవతి కలుగుతుందో భారత ఓ భరతవంశీయుడా అభ్యుత్థానం ప్రాబల్యము అధర్మస్య అధర్మానికి తదా ఆ సమయములో ఆత్మానం స్వయంగా సృజామి ప్రకటమవుతాను అహం నేను. హరి బోల్. ఇప్పుడు నెక్స్ట్ సంధ్య మాతాజీ ట్రాన్స్లేషన్ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ చదవండి, ఇంకా కిందనే ఉంది. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మం క్షీణిస్తుందో అధర్మం చాలా విస్తృతంగా పెరుగుతుందో ఆ సమయంలో నేను అవతరిస్తాను. హరే కృష్ణ. హరి బోల్. హరి హరి బోల్. భాష్యం చదవాలా మాతాజీ? భాష్యం నేను ఇంకా పిక్చరే తీసుకోలే, ఒక్క నిమిషం. ఓకే. లేదంటే ఒక 1 minute ఆగండి. అందరు నోట్లో ఉండాలి. భాష చాలా పెద్దగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఛాన్స్ రాకపోవచ్చు. సో డైరెక్ట్ గా చదవకుండా మనం ఎక్స్ప్లెనేషన్ కి వెళ్ళిపోదాం, ఓకేనా? సో ఇక్కడ భరత వంశీయుడా అని అంటున్నారు. భరత వంశీయుడా అంటే ఎవరు? ఎవరైనా చెప్తారా? భరత వంశీయుడా అంటే ఎవరిని చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారు భగవద్గీత? అర్జునుడు. ఎస్. సో భరత వంశీయుడా అని పేర్కొంటున్నారు. ఎవరిని? భరత వంశంలో పుట్టిన భరత వంశంలో పుట్టిన అర్జున అని చెప్తున్నారు ప్రేమగా. సో ఇక్కడ ఏముంది? యదా యదాయే ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇక్కడ సృజామి వర్డ్ టు వర్డ్ మీనింగ్ లో కూడా చూసాం. సృజామి అంటే లైక్ ఆ పదానికి అదొక చాలా ముఖ్యమైన పదం అన్నమాట. సృజామి అంటే సృష్టి అనే లైక్ ఈ క్రియేషన్ అనే అర్థంలో ఇంకొక లైక్ పర్యాయ పదాలు అని ఉంటాయి. సో దాంట్లో ఉపయోగించలేమన్నమాట. ఇప్పుడు క్రియేషన్ వేరు, క్రియేషన్ లో క్రియేట్ చేయబడేవారు వేరు, క్రియేట్ చేసేవారు వేరు అన్నమాట. సో డిఫరెంట్ పదాలు ఉంటాయి. సో దాంట్లో ఉపయోగించలేము. ఇది ఎట్లా అంటే ఈ శ్లోకంలో సృజామి అనే పదానికి అర్థము నేను వ్యక్తం అవుతాను అని అంటున్నారు కృష్ణ. సృజామి అంటే మీనింగ్ నేను వ్యక్తం అవుతాను అని. దేనికి? కృష్ణుడు ఎట్లా అంటే కృష్ణుడు తన శరీరాన్ని లైక్ చాలా మంది ఏమనుకుంటారు, లైక్ మనం హ్యూమన్ బీయింగ్స్ మనం సృష్టించబడతాం, కానీ కృష్ణుడు లైక్ అలా సృష్టించబడాడు అనమాట. లైక్ గోలోకంలోనే ఉంటారు కృష్ణ, కానీ ఏం జరుగుతుందంటే లైక్ ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో ఆయన డైరెక్ట్ గా డిసెండ్ అవుతారు అనమాట. సో లైక్ సృష్టించబడేది కాదనమాట కృష్ణుడి శరీరం. సో ఆయన రూపం శాశ్వతమైనది. సో లైక్ నాశనం కూడా అవ్వదు అనమాట. సో ఆ లైక్ ఇట్లాంటి క్వాలిటీస్ లైక్ టెంపరీ ఉండవు అనమాట, మానవులకు ఉన్నట్టు ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఒక నిమిషం. భగవద్గీత తీస్తాం. దీంట్లో సృజామి అంటే లైక్ దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సూర్యోదయం, రైట్? లైక్ మీరు ఆలోచించండి, సూర్యోదయం జరుగుతుంది కదా, ఇప్పుడు ప్రతి ఉదయం కనిపిస్తాడు సూర్యుడు, కానీ నైట్ అవ్వగానే ఏమవుతుంది? కనిపించాడు. లైక్ కనిపిస్తాడా కనిపించడా? నైట్ అవ్వగానే చెప్పండి, కనిపించడు కదా సూర్యుడు. అది ఎందుకు? లైక్ ఎందుకంటే ఆయన ఒక రోల్ అనేది అయిపోయింది. బట్ అలా ఇప్పుడు రోల్ అయిపోయిందని చెప్పేసి ఇంకా సూర్యుడు ఇంకా రాకోకుండా ఉంటాడా? నెక్స్ట్ డే వస్తాడు ఆయన రోల్, ఆయన డ్యూటీని, ఆయన యొక్క రెస్పాన్సిబిలిటీని నిర్వహించడానికి. సేమ్ అలానే ఎట్లా అంటే కృష్ణుడు కూడా లైక్ నాశనం సృష్టించబడడు, నాశనం ఉండదు అనమాట కృష్ణుడికి. అది ఎట్లయితే సూర్యుడు ప్రతి ఉదయం కనిపిస్తాడో అది ఎట్లా అంటే సృష్టించబడలేదు కూడా.
రైట్. అది కేవలము లైక్ దృశ్యం అవుతుంది. ఎట్లా అంటే లైక్ కనబడతాడు ఎవ్రీ మార్నింగ్. సో అదే విధంగా కృష్ణుడు కూడా ఎల్లప్పుడూ లైక్ ఉంటాడనమాట. లైక్ పరమాత్మ ప్రతి ఒక్క దాంట్లో ఉంటారు. కానీ గోలోకంలో డైరెక్ట్ ఫామ్ లో ఉంటారనమాట. సో ఆయన ఎప్పుడు దిగి వస్తాడంటే ఆయన లైక్ ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో అప్పుడు ఆయన మానవుడు లాగా వస్తారనమాట. మానవుడు లాగా వస్తారంటే మనలో ఉన్న క్వాలిటీస్ లైక్ బర్త్ అట్లా ఉంటుంది. ఆయన ఎప్పుడు పోవాలనుకుంటే అప్పుడు వెళ్తాడు, ఎప్పుడు బర్త్ కావాలంటే అప్పుడు వస్తాడు అనమాట. లైక్ మనం ఎప్పుడైనా లైక్ అనుకోగలమా మనం ఎట్లా అంటే లైక్ నా బర్త్డే నేను అంటే మన పేరెంట్స్ ని చూస్ చేసుకోగలమా? హరే కృష్ణ. మనం పేరెంట్స్ మనం ఎప్పుడైనా చూస్ చేసుకోగలమా? లేదా మనం టైమ్ లేకపోతే డేట్ ఈ నక్షత్రంలో నేను పుట్టాలి అని చూస్ చేసుకోగలమా? సో కానీ కృష్ణ మాత్రము చూస్ చేసుకోగలడు అనమాట. ఎవరి కడుపులో పుట్టాలి నేను, ఏ సమయంలో పుట్టాలి అని చెప్పారు కదా, ధర్మ స్థాపన చేయడానికి ఆ సమయంలో పుడతారనమాట. సో అది సుజామి అనే వర్డ్. ఇంకొకటి ఏమంటున్నారంటే ఎవరి దగ్గర భగవద్గీత ఉందా? హరే కృష్ణ. నా దగ్గర ఉంది మాతాజీ. హరే ఓకే కృష్ణ. మాతాజీ. సృజామి తర్వాత ఏం చెప్తున్నారు దాంట్లో సెకండ్ సెంటెన్స్? సృజామి అనే పదం సృజామి పదాన్ని ఎందుకంటే కడిచిన బట్టి కనుక సృజామి ఎందుకంటే కడిచిన శ్లోకం అంటే ముందు శ్లోకం బట్టి భగవంతుని రూపము లేదా దేహము సృష్టింపబడదు. అతని రూపాలన్నీ నిత్యంగా నిలిచి ఉంటాయి. కనుక సృజామి అంటే భగవంతుడు యథారూపంలో స్వయంగా ప్రకటమవుతాడని అర్థం. చాలు. సో అతను పూర్తిగా స్వాతంత్రుడు అనమాట. లైక్ మనలాగా కండిషన్స్ సోల్ కాదనమాట, అన్కండిషన్ సోల్ అన్నమాట. సోల్ అట్లా అనకూడదు, బట్ అన్కండిషన్ అన్నమాట. ప్రతి ఒక్క కండిషన్ సోల్ కి ఆయనే ఈజ్ ద లైక్ సర్వోన్నత భగవానుడు అనమాట. ప్రతి ఒక్క లివింగ్ ఎంటిటీకి ఆయన బీజ ప్రదాత. సో లైక్ ఇది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే ఆయన ఎప్పుడైనా రావచ్చు. లైక్ ఇప్పుడు ప్యాలెస్ ఉంది, లేకపోతే రాజు ఉన్నాడు. సో ఆ రాజుకి ప్యాలెస్ లో ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఎవరిదైనా పర్మిషన్ అవసరం ఉంటుందా? ఎవరిదైనా పర్మిషన్? హరే కృష్ణ. మీరు చాట్ బాక్స్ లో కూడా పెట్టచ్చు, ఓకేనా? సో దట్ నేను చూస్తూ ఉంటాను ఎవరెవరు రిప్లై ఇస్తున్నారా అని. సో అవసరం లేదు. సో అతనికి లైక్ ఇట్లా ఆహ్వానం కానీ లైక్ ఇన్విటేషన్ కార్డు లేకపోతే బొట్టు పెట్టి పిలిచడం అట్లాంటివి ఏం అవసరం లేదనమాట. కృష్ణ సేమ్ అట్లనే కృష్ణ లైక్ ప్రతి ఒక్క దానికి కింగ్ లాంటి వాడు, రైట్? ఆయన గోలోకంలో ఉంటారు. సో ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తారనమాట, ఆవిర్భవిస్తారు, ఇన్కార్నేషన్ అనేది తీసుకుంటారు. ఆయన లైక్ ఆయన ఇంటర్నల్ ఎనర్జీ ద్వారా లైక్ ఎట్లా అంటే ఇంటర్నల్ ఎనర్జీని ఏమంటారు? హరే కృష్ణ. ఇంటర్నల్ ఎనర్జీని ఏమంటారు? అంతరంగిక శక్తి అంటారు. దాన్ని బట్టి తీసుకుంటారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే లైక్ చెప్పాను కదా, అధర్మం అనేది ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఆయన సొంత లైక్ ఆయన సంకల్పంతో ఆయన కనిపిస్తాడు అనమాట మనకి. లైక్ ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ రాముడు ఎప్పుడు వచ్చారు? రావణాసురుడు లైక్ ఆయన ఆల్ నెగటివ్ థింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఆయన వచ్చారనమాట. లైక్ మా సీతని అపహరించినప్పుడు ఆయన చేసే దుష్కార్యాలని హతమార్చడానికి వస్తారనమాట. సేమ్ అలానే కృష్ణుడు కూడా ఎప్పుడు వచ్చారు? కంసుడికి. లైక్ కంసుడు ఎప్పుడైతే అధర్మం వైపు నడుస్తున్నారో అప్పుడు, అండ్ జరాసంధుడు ఎప్పుడైతే ఇద్దరు అధర్మం వైపు నడుస్తున్నారో అప్పుడు వాళ్ళని శిక్షించడానికి ఇంకా భక్తులను రక్షించడానికి వచ్చారు అప్పుడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచం ఎట్లా తీసుకోవచ్చు అంటే మొత్తం లైక్ ఇప్పుడు అందరూ చెప్తారు కదా భక్తులు ఏమో ఎప్పుడైనా మనం ఇంట్లో వాళ్ళకి కానీ కొంతమంది అటీస్టులు ఉంటారు, రైట్? ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఉంటారు. కొంతమంది ఏమంటారు అంటే నాకు కొంచెమే ఉంది భక్తి అని, కొంతమంది ఏమంటారు నాకు అసలు భక్తే లేదమ్మా అని అంటారు. సో ఇట్లాంటి వాళ్ళకి నిండి ఉన్నప్పుడు ఏమైతుందంటే ఆ ధర్మాన్ని స్థాపించడానికి
తిరిగి మళ్ళీ వస్తారని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ పాఠశాల క్రమశిక్షణగా పూర్తిగా లైక్ పాఠశాలలో క్రమశిక్షణ అనేది మొత్తం పోయినప్పుడు ఏం జరుగుతుంది? హరే కృష్ణ. ఆ క్రమశిక్షణ అనేది పూర్తిగా పోయినప్పుడు ఏం జరుగుతుంది? ఎవరు వస్తారు అప్పుడు? ఇప్పుడు సపోజ్ క్లాస్ లో చాలా మంది అల్లరి చేస్తున్నారు, అప్పుడు ఎవరు వస్తారు? క్లాస్ టీచర్ లేదా హెడ్ మాస్టర్. క్లాస్ టీచర్, హెడ్ మాస్టర్. ఎందుకు? మళ్ళీ ఆ క్రమశిక్షణ అనేది స్థాపించడానికి, రైట్? సో సేమ్ అలానే ధర్మం అనేది ఎప్పుడైతే మర్చిపోతామో, లైక్ ధర్మం అనేది ఎప్పుడైతే మనము పట్టించుకోమో అప్పుడు కృష్ణుడు వస్తాడనమాట, సేమ్ హెడ్ మాస్టర్ లాగా. ఎందుకు అంటే మనకి మళ్ళీ ధర్మం గురించి నేర్పించడానికి. చెప్పాను గుర్తుందా నిన్న శ్లోకాలు? లైక్ ప్రతి ఒక్క మానవులు మంచి వాళ్ళే, కానీ ఇంద్రియ తృప్తి కోసం మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ లో ఎఫెక్ట్ అయ్యి దాని వల్ల వాళ్ళు లైక్ ఇలా నెగిటివ్ గా బిహేవ్ చేస్తారనమాట. ఇంకొకటి ఏమంటున్నారంటే ధర్మం అనేది నిర్మితమైనది కాదు అని చెప్తున్నారు. లైక్ ఎవరో లైక్ సృష్టించేది కాదు. ఇప్పుడు ఎట్లయితే కాన్స్టిట్యూషన్ ఉంది, అది సృష్టించబడింది, కానీ ధర్మం అనేది ఎప్పటి నుండి ఉందన్నమాట. లైక్ ఇది నేను ఇప్పుడు మనము ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఇది మనం ధర్మాలు అని అంటారు. కానీ ధర్మం అంటే ఏంటి? నిజమైన లైక్ ధర్మం అనేది ఎవరు స్థాపించారంటే భగవానుడు స్థాపించారు. ఎలా అంటే వేదాల ద్వారా, రైట్? ఇప్పుడు ఎట్లా అంటే సపోజ్ యంత్రానికి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ ఉంది. ఆ వాషింగ్ మిషన్ గైడెన్స్ లైక్ ఒకటి గైడెన్స్ కి లైక్ ఎలా యూజ్ చేయాలో అనేది గైడెన్స్ అనేది ఉంటుంది. వై? ఆ గైడెన్స్ అనేది ఫాలో అవ్వకపోతే ఏమవుతుంది? ఆ వాషింగ్ మిషన్ కి సరిగ్గా వర్క్ అవ్వదు, ప్రాబ్లం వస్తుంది, లేదా ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది, లేదా అదే మనకి ప్రాబ్లం చేసి పెడుతుంది. సో అట్లాంటివి అవుతుంది అనమాట. అది గైడెన్స్. సో ఆ గైడెన్స్ ని ఫాలో అవ్వాలి. ఆ గైడెన్స్ అంటే లైక్ అట్లాంటి గైడెన్స్ ధర్మం అని అనుకోండి. సో వేదాల ప్రకారం గైడెన్స్ అనేది ఆ ధర్మం. ఆ ధర్మాన్ని మనం పాటిస్తే మనకి మంచి జరుగుతుంది. అది పాటించకపోతే అప్పుడు మనకి చెడు జరుగుతుంది. అప్పుడే కృష్ణుడు ఎక్కడైతే చెడు ఎక్కువ వస్తుందో, ఎక్కడైతే ఎక్కువ చెడు ఉంటుందో అప్పుడు ఆ స్థాపనం చేయడానికి అప్పుడు ఆవిర్భవిస్తాడు. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు? ఇక్కడ ఏమంటున్నారు? వేదాలు మానవులు లైక్ వేదాలు అనేటివి మానవులు రాయలేదు అని చెప్తున్నారు. కృష్ణుడు వాటిని ఎట్లా గుర్తుందా మీకు? లైక్ సృష్టి స్టార్టింగ్ లో ఏం జరిగిందంటే కృష్ణుడు ఆ వేదాలు అనేటివి బ్రహ్మకి లైక్ ఓం అనే అన్నప్పుడు అప్పుడు బ్రహ్మకి లైక్ మనసులోకి ఎట్లా అంటే లైక్ బ్లూటూత్ డివైస్ లాగా అనుకోండి. ఆ బ్లూటూత్ డివైస్ లాగా బ్రహ్మ మనసులోకి పంపించాడు అనమాట. అప్పుడు బ్రహ్మకి ప్రతి ఒక్క వేదాల గురించి ప్రతి ఒక్కటి తెలుస్తుంది అనమాట. సో అది మానవుడు కాదు సృష్టించింది, ఎవరు? కృష్ణనే సృష్టించాడు. ఎట్లయితే చెప్పినానో బ్లూటూత్ సిగ్నల్ లాగానే కృష్ణుడు జ్ఞానాన్ని నేరుగా బ్రహ్మ హృదయానికి పంపిస్తాడు అనమాట. తర్వాత అతను గురు పరంపర లాగా, గుర్తుందా? ఇది కూడా చర్చించాం. బ్రహ్మ తర్వాత నారదుడు తర్వాత వ్యాస నుండి చెప్పండి ఎవరు? వ్యాస తర్వాత మధ్వ, రైట్? తర్వాత పద్మనాభ. అలా లైక్ షేర్ చేస్తూ వచ్చారనమాట గురు పరంపర లాగా. అది చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏమంటున్నారంటే ఇక్కడ ఏమంటున్నారంటే భగవంతుడు గీత చివరిలో మాత్రం ఒక అత్యున్నత సూత్రాన్ని, ఒక ఫార్ములాని తనకు మాత్రమే లైక్ చెప్పారనమాట. లైక్ అందరికి, ప్రతి ఒక్కరికి, అర్జునకి చెప్తూ మనందరికీ చెప్పారు. లైక్ శరణాగతి అనేది ఎంత ముఖ్యమని నేర్పిస్తున్నారు అనమాట. ఎవరికి? అర్జునకి. భగవంతుడు లైక్ ముగింపులో సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ ఆం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా అని అంటున్నారు. దీని అర్థం ఎట్లా అంటే లైక్ మనం సపోజ్ అడవిలో తప్పిపోయినాం, లైక్ రెస్క్యూ కి హెలికాప్టర్ వస్తే లైక్ ఎట్లా అంటే లైక్ మనము దాని హెల్ప్ తీసుకోవాలా లేదా? హరే కృష్ణ. తీసుకోవాలి. అది తీసుకోకపోతే ఏమవుతుంది? అక్కడే ఉండిపోతాం, రైట్? సో అదే చెప్తున్నారు అనమాట. ఈ మెటీరియల్ వరల్డ్ లో ఎప్పుడు లైక్ మనకి మన ఓన్ హౌస్ ఈ మెటీరియల్ వరల్డ్ కాదు.
గోలోకం అన్నమాట. సో సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ. అప్పుడే నేను మిమ్మల్ని నా లైక్ గోలోకానికి తీసుకొని వెళ్తాను అని చెప్తున్నారు కృష్ణ. లొంగిపోవాలి కృష్ణకి, అంటే సరెండర్ అవ్వాలి పూర్తిగా. సో అప్పుడే మనము గోలోకానికి వెళ్తాం. తర్వాత ఏమంటున్నారంటే అసురి స్వభావం కలవారు అలాంటి సూత్రాలని లైక్ ఇట్లాంటి లైక్ చాలా లైక్ హెల్ప్ఫుల్ అయ్యే గైడెన్స్ ని తీసుకోరన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే అట్లాంటి వాళ్ళు ఇంకా దాన్ని లైక్ ఎవరైతే దీనికి లైక్ చాలా హార్ట్ గా లైక్ నమ్ముతారో వాళ్ళని కూడా దూరం చేస్తారు. సో అట్లాంటి వాళ్ళని అసోసియేషన్ అసలు మనం పెట్టుకోకూడదు. సో దాని అర్థం ఎట్లా అంటే ఇప్పుడు ఈవిల్ మైండెడ్ పీపుల్ ఉంటారు, ఇద్దరు గుడ్ పీపుల్ ఉంటారు, ఈవిల్ మైండెడ్ పీపుల్ ఉంటారు. ఈవిల్ మైండెడ్ పీపుల్ ఎవరైనా మంచిగా ఉన్నారు అని అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? హరే కృష్ణ, ఎలా ఫీల్ అవుతారు? లైక్ ఎవరైనా పక్కింటి వాళ్ళు కానీ ఎవరైనా సపోజ్ ఫ్యామిలీలోనే కానీ, సో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, కానీ మనకి లైక్ ఒక ఈవిల్ మైండెడ్ పర్సన్ కి ఎలాంటి థాట్స్ వస్తాయి? ఒక నిమిషం, ఎలాంటి థాట్స్ వస్తాయి? వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని లైక్ ఈగో అవన్నీ బయటకు వచ్చేస్తాయి, చెడు గుణాలన్నీ వాళ్ళని మళ్ళీ హ్యాపీగా ఉంచనీయకుండా చేస్తారనమాట. సో అదే చెప్తున్నారు ఏమని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎట్లా అంటే ఇప్పుడు చాలా మంది లైక్ తప్పుగా అనుకోకండి, ఇప్పుడు మాంసాహారాన్ని ఆస్వాదించడానికి ప్రజలు లైక్ ఎట్లా జంతు బలి అవన్నీ చేస్తారనమాట. కానీ రియల్ గా వేదాస్ లో చూస్తే ఆ జంతు బలి అనేది ఎప్పుడు చేయాలంటే వాళ్ళు సొంతంగా ఆ జంతువు ఏదైతే ఉంటుందో అది చిన్నప్పటి నుండి వాళ్ళే పెంచాలి. ఎట్లా అంటే అటాచ్మెంట్ గా ఉండాలి. ఇప్పుడు ఎవరైనా మీరే చూడండి, మన పిల్లలు కానీ లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళు మనతోనే ఉంటారు, వాళ్ళతో చాలా అటాచ్మెంట్ గా ఉంటాము, రైట్? సపోజ్ వాళ్ళకి ఏమన్నా అయితే మనం తట్టుకోగలమా? తట్టుకోలేము అసలు. సో మనం ఎట్లాంటి ఆఫరింగ్ ఇవ్వాలంటే మనకి ఇష్టమైనది ఆఫర్ చేయాలి. సో అది జంతు బలి లాగా ఉంటది అనమాట వేదాస్ లో. కానీ ఈ కాలంలో ఎట్లుంది, లైక్ షాప్ కి వెళ్తారు, మేకను కోడిని తీసుకొని వస్తారు, సో బలి ఇచ్చేస్తారు, తర్వాత దాన్ని ప్రసాదం లాగా తీసుకుంటున్నారు. అది తప్పు అనమాట. వేదాల ప్రకారం అది రాంగ్. వేదాల ప్రకారం ఏంటంటే వేరేగా ఉంటుంది అనమాట. సో అట్లాంటి వాళ్ళు లైక్ వేదాలని లైక్ పాటించరు అనమాట, దుర్వినియోగం చేస్తారు అనమాట. లైక్ ఏదన్నా మంచిగా ఉంది, మంచి అనేది ఉంది, కానీ వాళ్ళు మంచి సైడ్ వెళ్ళరు అనమాట, ఎప్పుడు చెడు సైడ్ చూసుకుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఉపయోగం ఉండదు, లేదా వాళ్ళ ఇంద్రియాలని తృప్తి పరచడానికి అక్కడ ఏం ఉండదు కాబట్టి. సో అదే చెప్తున్నాను అనమాట. ఏమంటున్నారంటే శాస్త్రాల ద్వారా ప్రస్తావించబడకపోతే ఎవరిని లైక్ నమ్మకూడదు అని. ఇప్పుడు సపోజ్ చాలా మంది ఇప్పుడు దొంగ బాబాలు వస్తున్నారు, రైట్? లోకంలో నేను లైక్ లైక్ ఏదో పవర్ఫుల్, కానీ అది మ్యాజిక్ అనమాట. లైక్ ఎట్లా అంటే లింగం తీయడం కానీ, లేదా డిఫరెంట్ లైక్ పూసలు తీయడం కానీ, లేకపోతే లైక్ ఫ్యాన్ పట్టుకోవడం, లైక్ అది తిరుగుతూనే ఉంటది, మనం కూడా పట్టుకోగలం అది ఫ్యాన్ తిరిగేటప్పుడు. అది వాళ్ళు ఏమనుకుంటారంటే లైక్ ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు అట్లాంటి వాళ్ళని ఫాలో అయిపోతారు అనమాట, గురువులు అని అనుకుంటారు అనమాట. లేదా గురువులు కాకపోతే దేవుడు అని అనేస్తారు. సో మన ఆచార్యస్ కానీ లైక్ గురువుస్ కానీ ఏమంటారంటే ఎప్పుడు మనం లైక్ భగవంతుడని ఎప్పుడు మనము లైక్ ఫైనలైజ్ చేసుకోవాలంటే ఆయన కాళ్ళ పైన లైక్ కొన్ని మార్క్స్ ఉంటాయి. చైతన్య మహాప్రభు యొక్క పాదాలు చూస్తే మాత్రం చాలా లైక్ ఎంత పవిత్రంగా ఉంటుందంటే లైక్ ప్రతి లైక్ లోటస్ ఫ్లవర్ సింబల్ ఉంటుంది, కాన్షియల్ లాంటిది ఉంటుంది, గొడుగు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అట్లా ఉంటేనే అప్పుడు భగవానుడు అనమాట. లోటస్ ఫీట్ అని అంటారు. ఇప్పుడు కమల పద్మ కమలాక్షజ అని అంటారు భగవంతుడిని. ఎందుకంటే ఈ సో లైక్ ఆయన పాదాలు అలా ఉంటాయి అన్నమాట, అంత మృదువుగా. సో అట్లాంటి వాళ్ళు అనమాట. సో కానీ కలియుగంలో ఏం జరుగుతుందంటే ఇట్లాంటి దొంగ బాబాలు కానీ ఇట్లాంటి సృష్టించబడతారు. అది ఇది ఎందుకంటే కలియుగం కాబట్టి. సో ఏమంటున్నారంటే ఈ శ్లోకాలు అట్లాంటి వాళ్ళని మనము అంగీకరించకూడదంట అవతారంగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రభుత్వాధికారి ఉన్నాడు, ఆయన లైక్ ఆయనకి సరైన గుర్తింపు లేదా లైక్ దొరకలేదు,
అండ్ తర్వాత ఏం చేస్తారంటే ఆయన అధికారి లైక్ పత్రాలు ఉంటారు లైక్ లైక్ ఇంకా మంచి పొజిషన్ లో ఉండాలని అనుకుంటాడు, రైట్? కానీ ఆయన ఎందుకు ఆ మంచి పొజిషన్ లో లేడు అంటే ఆయన ఫాలో అవ్వలేడు అనమాట. ఆయన రూల్స్ లైక్ ఆయన డ్యూటీ అనేది ఫాలో అవ్వలేదు. దాని వల్ల ఏమవుతుందంటే ఆయన లైక్ పడిపోతూ ఉంటాడు ఆయన రోల్లో. సో సేమ్ అలానే అట్లా ఎవరైతే దొంగ బాబాలు కానీ లేకపోతే ఎవరైతే దేవతలు దేవుళ్ళు అని చెప్పుకుంటారో వాళ్ళందరూ ఎప్పుడో ఒకసారి పడిపోతారు అనమాట. మీరే చూస్తుంటారు రేసార్నో ఎంతమంది లైక్ చెప్తారో లైక్ వీళ్ళందరూ దొంగ వాళ్ళని తర్వాత రుజువు అవుతుంది. ఎస్ ఆర్ వాళ్ళు స్టార్టింగ్ లో ఫుల్ హైప్ చేస్తారనమాట. నేను దేవుల్ని లేకపోతే పే చేసేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న లక్ష్మిని పే చేసి లైక్ ప్రమోట్ చేయండి నేను భగవంతుడిని అన్నట్టు ప్రమోట్ చేపించుకొని తర్వాత లాస్ట్ కి లైక్ ఎవరైతే శరణాగతి కావాలని వెళ్తారో వాళ్ళకి ఉపయోగించుకుంటారు. సో అట్లాంటి వాళ్ళు దిగజారిపోతారు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే భగవంతుడు లైక్ భారత నేలపై మాత్రమే కనిపిస్తాడని వాస్తవం కాదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ వరల్డ్ లో ఓన్లీ ఇండియాలోనే కాదనమాట, ఈ భారతదేశంలోనే కాదు ఎక్కడైనా కనబడతారు అని చెప్తున్నారు. ఈ కృష్ణుడు భారతదేశానికే పరిమితం కాదు, ఆయన తన లక్ష్యం కోసం ఎక్కడైనా ఇన్కార్నేట్ చేస్తారనమాట. సో ఎట్లయితే చూడండి ఇప్పుడు ఫర్ సపోజ్ కానీ ఇక్కడే చెప్తున్నా, ఇప్పుడు శ్రీల ప్రభాదులో ఉన్నారు, రైట్? లైక్ సూర్యుడు తూర్పున ఉదయించిన లైక్ మొత్తం ప్రపంచానికి వెలుగునిచ్చినట్లు ఎట్లయితే కృష్ణుడు కూడా భారతదేశంలో కనిపించాడు. ఎట్లా అంటే ఆయన సందేశం ఎట్లా అంటే ఎక్స్పాన్షన్ అనుకోండి, లైక్ ఆయన కృష్ణుడు ఆయన రిప్రజెంటేటివ్స్ ని పంపుతారు అనమాట ధర్మాన్ని స్థాపనం చేయడానికి. మీరే చూడండి శ్రీల ప్రభుపాదులు ఎప్పుడు వెళ్ళారు అమెరికాకి? ఆయన ఓల్డ్ ఏజ్ లో వెళ్ళారు. లైక్ ఓన్లీ 40 రూపీస్ తో వెళ్ళి ఇండియా నుండి అబ్రాడ్ కి వెళ్ళి అక్కడ వాళ్ళని మార్చారు. అక్కడ ఇప్పుడు ఎక్కడైనా చూడండి ఫారెన్ లో లైక్ ఏ తప్పు పనైనా లైక్ తాగడం కానీ లేకపోతే ఇలిసిట్ రిలేషన్షిప్ పెట్టుకోవడము లైక్ ఎట్లా అంటే గొప్ప అని ఫీల్ అవుతారు. ఓ ఐ హ్యావ్ దిస్ గర్ల్ ఫ్రెండ్, ఐ హ్యావ్ డ్రాంక్ దిస్ మచ్ ఆఫ్ లిక్కర్, ఇన్ వన్ సిప్ ఐ విల్ మొత్తం ఎత్తేసి తాగేస్తాను లైక్ ఏదో లైక్ గొప్పగా చెప్పుకుంటారు అనమాట. ఇట్లాంటివన్నీ ధర్మానికి విరుద్ధం అనమాట, రైట్? అట్లాంటి వాళ్ళని మార్చడానికి శ్రీల ప్రభుపాద వారు ఓల్డ్ ఏజ్ లో అబ్రాడ్కి వెళ్ళి మరి మార్చారు అనమాట. మీరు చూసారనుకోండి ఒక్కొక్క డివోటీది లైక్ చేంజ్ అంటే ఎలా చేంజ్ అయ్యారని ఉంటుంది అనమాట ఒక బుక్. సో అది మాత్రం చదివితే ఎంత లైక్ మనకి రియలైజేషన్స్ అనేటివి తెలుస్తున్నప్పుడు మనం కూడా మారాలనుకుంటాం అనమాట. సో యూజువలీ ఏమంటారంటే శ్రీల ప్రభుపాదుల వారు ఒక ఇంటర్వ్యూలో ఏం జరుగుతుందంటే వై యూ స్టార్టెడ్ భక్తి ఇన్ లైక్ ఫారెన్ లో ఎందుకు స్టార్ట్ చేశారు అని అంటారు అనమాట ఇంటర్వ్యూవర్. సో శ్రీల ప్రభుపాదులు చెప్తారు, ఏం చెప్తారంటే ఇండియన్స్ కి ఒక క్వాలిటీ ఉంది, ఏంటంటే ఫారెన్ లో ఏది చేస్తే అది ఫాలో అయ్యే క్వాలిటీ ఉంది, అందుకే ఫారెన్ లోనే స్టార్ట్ చేశాను అని చెప్తారు. సో దీనివల్ల ఇది శ్రీల ప్రభుపాదులు ఇండైరెక్ట్ గా మనం చెప్తున్నారు ఏంటంటే ఈవెన్ వీ షుడ్ చేంజ్, ఐ వెంట్ దేర్ సో దట్ ఈవెన్ యూ పీపుల్ విల్ ఆల్సో చేంజ్ అని. సో అదే చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. ఇంకొకటి ఏమంటున్నారంటే ప్రతి అవతారంలో ఆయన లైక్ అర్థం చేసుకోగలిగినంత మాత్రం లైక్ ఎట్లా చెప్పాలంటే లైక్ ఇప్పుడు సపోజ్ ఎట్లా అంటే ఫర్ సపోజ్ బుద్ధుని తీసుకుందాం. దీనికి ఎట్లా అంటే ఇప్పుడు బుద్ధుడు ఎప్పుడు అవతరించారు? నాన్ వెజ్ అవన్నీ హరిగట్టడానికి లైక్ నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. బుద్ధుడు ఎందుకు అవతరించారంటే వీళ్ళు చాలా నాన్ వెజ్ ఇవన్నీ తింటున్నారని చెప్పేసి అది హరిగట్టడానికి ఆయన ఆవిర్భవించారు. సో అదనమాట, దానికి ఇది ఎగ్జాంపుల్ లాగా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఒక నిమిషం, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక నిమిషం, ఈ విపరీతాన్ని ఆపి అహింస అనే
వేదనీయమని నేల్కొల్పడానికి బుద్ధదేవుడు అవతరించాడు. అందుకే ప్రతి భగవదవతారానికి ఒక ప్రత్యేకమైన కార్యం ఉంటుంది అని అంటున్నాడు. లైక్ ఇప్పుడు చూడండి, కంసుడు ఏమవుతాడు కృష్ణకి? మావయ్య. కంసుడు మామయ్య అవుతాడు. రాముడు రావణుడికి ఏమవుతాడు? ఏముండదు రిలేషన్షిప్, బట్ స్టిల్ అయినా అవతరిస్తాడు. దానికంటూ ఒక రీజన్ ఉంది. లైక్ బంధువులలోనే అవతరిస్తారని ఏం లేదనమాట. సో ఒక రీజన్, లేక ఒకరు ఈగో ఎక్కువ అవ్వడం వల్ల, లేకపోతే ఒకరికి చాలా ఎట్లా అంటే సెల్ఫిష్ డిజైర్స్ ఎక్కువ అవ్వడం వల్ల, అట్లాంటప్పుడు వేరే వాళ్ళు ఎప్పుడైతే బాధపడతారో అప్పుడు ఆయన అవతరిస్తారు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు త్రేతాయుగము, ద్వాపర యుగము, సత్యయుగము, కలియుగము, లైక్ ప్రతి ఒక్క యుగంలో ఒక్కొక్క ఎప్పుడైతే డిగ్రేడ్ అయితే వస్తుంది అనమాట ఏ యుగమైనా. ప్రహ్లాద్ మహారాజ్ అనుకోండి. సో ప్రహ్లాద్ మహారాజ్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రహ్లాద్ మహారాజ్ తీసుకున్నాం అనుకోండి, ఆయన అసలు హిరణ్యకశిపుడికి ఆయన సెల్ఫిష్ డిజైర్స్ అనేవి పెరిగిపోయి ఉంటాయి అన్నమాట. అప్పుడు అది హరించడానికి ఎట్లా అంటే అప్పుడు నరసింహస్వామి వస్తారనమాట. అదేంటి హిరణ్యకశిపుడు అడుగుతాడు, ఎక్కడున్నారు భగవంతుడు, నీ భగవంతుడు అంటే ఇక్కడున్నారు అని చెప్తారు. అప్పుడు ఆవిర్భవించాడు. ఇస్తాడంటే హిరణ్యకశిపుడు ఆయన కోరికలు నెరవేరట్లేదని ఎంత అంటే చాలా హింస పెడతారు అనమాట. సో సేమ్ అలానే ప్రతి యుగంలో అలాంటివి జరుగుతాయి అనమాట. అలాంటివి జరిగినప్పుడు వస్తారనమాట భగవంతుడు. అదే చెప్తున్నారు ఈ శ్లోకంలో. అండ్ ఇంకొకటి ఏమంటున్నారంటే కొన్నిసార్లు ఆయన స్వయంగా దిగి వస్తాడు అని, అండ్ మరి కొన్నిసార్లు ఆయన తన ప్రామాణిక ప్రతినిధిని అంటే ఆయన రిప్రజెంటేటివ్ ని సెండ్ చేస్తారు అని చెప్పాను ఇప్పటిదాకా శ్రీల ప్రభుపాదుల వారు. ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్ లో చాలా అధర్మం అనేది ఉంటుంది. ఆ అధర్మాన్ని మీరే చూడండి. ఇప్పుడు ఈ కాలంలో ఎవరైనా మోడర్న్ డ్రెస్లు వేసారనుకోండి, అది కొంతమందికి ఎంగేజ్ పీపుల్ కి కానీ, లేకపోతే కొంతమంది మ్యారీడ్ ఉమెన్ కి కూడా ఓకే నేను కూడా వేస్తే బాగుండు అని అనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? మీరు చూస్తూ ఉంటారా అట్లాంటి వాళ్ళని? హరే కృష్ణ. ఎందుకు అది అట్లా అవుతుంది? వాళ్ళు వేసుకోవడం చూసి మనం కూడా వేసుకుంటే బాగుంటుంది అనే ఆశ ఒకటి. సో ఎట్లయితే ఇప్పుడు చూడండి, భావనికి మాతాజీ చెప్పారో ఎదుటి వాళ్ళు చేస్తున్నారు, అది నేను చెయ్యాలి. అది మంచా చెడువా కాదు, అది పక్కన పెట్టేయాలి. సో అండ్ అట్లా ఆ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. ఓకే వాళ్ళు చేస్తున్నారు, దే ఆర్ లుకింగ్ సో గుడ్ అని. కానీ వేదాలు గైడెన్స్ అనేది లేకపోతే ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈ గైడెన్స్ అనేది రావాలంటే ఎవరైనా చెప్పే వాళ్ళు ఉండాలి. సో అందుకనే కృష్ణ రిప్రజెంటేటివ్ ని సెండ్ చేశారు. ఎవరంటే శ్రీల ప్రభుపాద. సో వాళ్ళు మారినప్పుడు అప్పుడు మనం కూడా మారుతామని, రైట్? సో అదే చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే ధర్మస్థాపన చేయడానికి అప్పుడు ఆవిర్భవిస్తాను అని. సో భగవంతుడు ఇట్లాంటి సూత్రాలు అర్జునుడికి ఎందుకు చెప్తారంటే వ్యక్తులకు కూడా ఇట్లాంటివి మనం కూడా అర్థం చేసుకోవాలని. ఓకే. అండ్ ఇంకా ఆయన ఎట్లా చెప్పచ్చు అంటే ఇప్పుడు లేదా ఒక పని చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ గా చెప్పాలంటే ఒక నిమిషం 8:59 అయ్యింది కాబట్టి ఇన్ షార్ట్ గా చెప్పేస్తా. ఇప్పుడు నరసింహస్వామిది చెప్పాను. ఇప్పుడు ఇది శ్రీమద్ భాగవతంలో కూడా ఉంటది అనమాట. 10th cantoలో సేమ్ ఈ శ్లోకానే ఉంటుంది. ఎట్లా అంటే ఎప్పుడైతే ధర్మ అనేది డిక్లైన్ అవుతుందో అట్లా ఎలాంటి కంస, హిరణ్యాక్షుడు, లేదా ఇప్పుడు ఎవరైతే మీకు గుర్తుందా సత్యయుగంలో మంచి చెడు అనేది డిఫరెంట్ పీపుల్ లో ఉండేది అనమాట. రాక్షసుల్లో మొత్తం చెడు ఉండేది, మానవులలో మంచి ఉండేది సత్యయుగంలో. తర్వాత మళ్ళీ నెక్స్ట్ యుగంలో ఎట్లా అంటే క్వాలిటీస్ అనేటివి మిక్స్ అయిపోయి వచ్చేదన్నమాట. మిక్స్ అయిపోవడము సంథింగ్ డిఫరెంట్ గా ఉండేదన్నమాట. అలా లాస్ట్ కలియుగంలో మంచి చెడు రెండు ఒకే వ్యక్తిలో వచ్చాయన్నమాట. సో ఆ చెడుని హరించడానికి శ్రీల ప్రభుపాదుల వారు ఇవన్నీ ఇచ్చారనమాట. ఓకే.
ఇన్ సింపుల్ గా చెప్పాలంటే దీనికి సంబంధం ఏంటి అని అంటే ఎట్లా అంటే ఇప్పుడు కృష్ణ లైక్ ఇప్పుడు మనకి ఎప్పుడైనా హెల్ప్ కావాలి, మనం ఫ్రెండ్స్ ని లేకపోతే బంధువులని అడుగుతాం, దే విల్ కమ్ అండ్ హెల్ప్. కానీ ఇఫ్ వి ఆస్క్ సేమ్ హెల్ప్ అగైన్ అండ్ అగైన్ విల్ దే కమ్, సారీ మళ్ళీ వచ్చే హెల్ప్ చేయాలనుకుంటారా? హరే కృష్ణ, ఎవరైనా చేయాలనుకుంటారా? ఇష్టమానం అడుగుతున్నారు, ఇదే పని అనుకుంటారు. సపోజ్ లైక్ అదే అనుకోండి, ఇలానే అప్పులు అనుకోండి, మీకు మనీ అవసరం, సో మీరు అడిగారు ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి ఇస్తారు ఫస్ట్ టైం, ఓకే లెట్స్ హెల్ప్ అని. కానీ సేమ్ అగైన్ అదే అడుగుతూ ఉంటే ఎవరైనా హెల్ప్ చేస్తారా? చేయరు మాతాజీ, చేయరు. కానీ భగవంతుడు కృష్ణ భగవానుడు లైక్ ఎప్పుడైతే ఈ ధర్మ స్థాపన చేయాలి, ప్రతి యుగంలో ఈ ధర్మం అనేది తప్పిపోతూ ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్క మిలీనియం కి కృష్ణ ధర్మాన్ని స్థాపించడానికి వస్తారనమాట. ఎప్పుడైతే ధర్మం పోతుందో అప్పుడు అతను లైక్ కృష్ణ భక్తులను రక్షించడానికి, దుష్టులని శిక్షించడానికి వస్తారనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే కృష్ణ ఆయన సుప్రీం కంట్రోలర్ అనమాట. కంట్రోలర్ ఇంకా ప్రొటెక్ట్ చేసే వ్యక్తి, రైట్? ఆయన ప్రతి ఒక్క జీవిలో ఉంటారు కాబట్టి ఆయనకి ప్రతి ఒక్కటి తెలుస్తుంది అనమాట. ఈ వాచెస్ ఒక వరల్డ్ అనమాట. ప్రతి ఒక్కటి లైక్ గోళకంలో ఉంటారు, కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నామో కూడా తెలుస్తుంది, ఎందుకంటే లైక్ ఈజ్ పరమాత్మ. సో మనకి ఎప్పుడైతే లైక్ చెడు గుణాలు అనేటివి పెరుగుతుందో డైరెక్ట్ గా ఆ కర్మ అనేది కొట్టేస్తుంది అనమాట మనల్ని. మీరే చూడండి, ఎప్పుడైనా సపోజ్ సీరియస్ లో సపోజ్ ఇది ఎవరికైనా జరిగిండొచ్చు, ఏంటంటే లైక్ ఏదో లైక్ ఫర్ సపోజ్ లైక్ మనం డైలీ మార్నింగ్ క్లీన్ చేస్తాం బయట, ఇంటి బయట కొంచెం చెత్త ఉందని చెప్పేసి పక్కింటి వాళ్ళ దగ్గర నూకేస్తాం అనమాట. సో కానీ గాలి, పంచభూతాలు కూడా చూస్తూ ఉంటాయి. పంచభూతాలు ఎవరు? లైక్ కృష్ణ సృష్టించినవి అన్నమాట. సో అవి మనల్ని ఏం చేస్తారంటే ఆ గాలి అనేది మన ఇంటి వైపే వచ్చేలాగా చేస్తుంది, లేకపోతే వేరే చెత్త తీసుకొని వస్తుంది. సో అది వస్తూనే ఉంటది అనమాట. సో అవి మనం లైక్ అట్లాంటి చెడు గుణాలు, లైక్ మనం ఒక్క చిన్న చెడు థింగ్ చేసినా కూడా అది మళ్ళీ మనకి అది రిపీట్ అవుతుంది అనమాట. ఒకటి విజువల్ రిప్రజెంటేషన్ ఉంటది అనమాట. మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి రౌండ్ గా. ఒక్క మ్యాచ్ స్టిక్ అగ్గి రాచుకోవడం అనేది నెగిటివ్ థాట్ అనుకోండి. ఆ నెగిటివ్ థాట్ లైక్ సపోజ్ నెగిటివ్ థింగ్ లైక్ ఈ అగ్గి పుల్ల అనేది వేరే అగ్గి పుల్లకి పాకింది అనమాట. అట్లా పాకుతూ వస్తుంది అనమాట, రైట్? తర్వాత మీరు సపోజ్ మీరు ఒక అగ్గి పుల్ల అనుకోండి, సో మీరు అక్కడే అంటే మీరు కాలిపోరా? మీరు తప్పుకోవాలి, రైట్? తప్పుకోవడం అంటే ఆ చెడు, ఆ నెగిటివ్ థాట్ ని, నెగిటివ్ థింగ్ ని మనం ఫాలో చేయకూడదు. అది ఫాలో చేస్తే మనం కూడా కాలిపోతాం. సో అట్లాంటివి అవ్వకూడదు, అంటే గైడెన్స్ ఉండాలి. ఇట్లాంటప్పుడే లైక్ కృష్ణ అవతరిస్తారు అని చెప్తున్నారు ఏదో ఒక రూపంలో. అది సంబంధం అన్నమాట. ఇప్పుడు ఎట్లయితే ఫాదర్, ఇప్పుడు పిల్లలు చాలా లైక్ డేంజర్ లో ఉన్నారు అనుకోండి, లైక్ పేరెంట్స్ అప్పుడు ఏం చేస్తారు? మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు, ప్రొటెక్ట్ చేయాలని చూస్తారు. సో వాళ్ళ చిల్డ్రన్ ని ప్రొటెక్ట్ చేస్తారు అనమాట. ఎందుకంటే వాళ్ళు డేంజర్ లో ఉన్నారు కాబట్టి. సో సేమ్ కృష్ణ కూడా భక్తులు ఎప్పుడైతే డేంజర్ లో ఉంటారో, మంచి వాళ్ళు ఎప్పుడైతే డేంజర్ లో ఉంటారో అప్పుడు వాళ్ళని కాపాడడానికి వస్తారు అని, అది సంబంధం అనమాట. అభిధేయ అంటే మనం ఏం చేయాలి అనేది. సో ఏం చేయాలంటే మనం కోఆపరేట్ చేయాలి. ఎట్లా అంటే కృష్ణ మిషన్ ని ఎట్లా అంటే ఇప్పుడు కృష్ణ కాన్షియస్ మిషన్ ఉంది, సో దానికి మనం కోఆపరేట్ చేయాలి. ఎట్లా అంటే ప్రాక్టీస్ చేయాలన్నమాట, స్ప్రెడ్ చేయాలి ఈ ధర్మాన్ని. ఈ కృష్ణ చెప్తారు, భగవద్గీత అనేది యూజర్ మాన్యువల్ ఫర్ హ్యూమన్ బీయింగ్ అని. హ్యూమన్ బీయింగ్ కి ఒక యూజర్ మాన్యువల్ లాంటిది. ఇది షేర్ చేసినప్పుడే ధర్మం అనేది నిలబడుతుంది. మీరే చూడండి, ఇప్పుడు మీకు తెలుసా మోడీ కూడా చెప్తారనమాట, బెస్ట్ గిఫ్ట్ నేను లైక్ అబ్రాడ్ కి వెళ్ళి వేరే ప్రైమ్ మినిస్టర్ కి గిఫ్ట్ ఇస్తారనమాట. గిఫ్ట్ ఇచ్చేటప్పుడు చెప్తారనమాట, నా దగ్గర ఇంతకన్నా మంచి గిఫ్ట్ ఎక్కడ లేదు అని, రైట్? పోయిన శ్లోకాస్ లో కూడా చెప్పాను, రాజర్షి పరంపర తర్వాత ఆచార్య పరంపర అని. ఎస్, సో అక్కడ ఎందుకు తప్పిపోయింది?
ఆ ధర్మం అనేది ఎందుకు తప్పిపోయిందంటే వాళ్ళు ఇంటర్ప్రిటేషన్స్ యాడ్ చేసుకున్నారు కాబట్టి. సో అట్లాంటప్పుడే ఎప్పుడైతే చాలా ఘోరంగా నిండిపోతుందో అది అధర్మ, అప్పుడు వస్తారు. అలా అవ్వకూడదంటే మనం ఇట్లాంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పంచాలి. ఓకే, దాన్ని అభిదయ అని అంటారు. ఫర్ సపోజ్ చూడండి, ఇప్పుడే ఒక ఇప్పుడు చాలా మందికి ధర్మం అని అంటే ఏమనుకుంటారు, ధర్మం అనే మీనింగ్ తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే రిచువల్ అనుకుంటారు. ఇది ఇలా పూజ చేయడం అది మన ధర్మము. కానీ వాళ్ళు పూజ చేయడంలో కూడా వాళ్ళ పూర్తి మనసు పెట్టారనమాట. ఏదో రిచువలిస్టిక్ గా చేస్తారనమాట. ఓకే, నేను పూలు పెట్టాను, ఓకే నేను పూజ చేశాను, అయిపోయింది, నా ధర్మం పాటించాను అనుకుంటారు. బట్ ధర్మం అంటే లవ్ అనమాట. లవ్, ఆ భగవంతుడి పైన లవ్ అనేది ఉండడం, ఆ రిలేషన్షిప్ అనేది చెడిపోకుండా మెయింటైన్ చేయడం, అది మన ధర్మం. ఎందుకంటే మనము గోలోకానికి వెళ్ళాలన్నమాట. సో ఇలాంటి సిన్సియర్ ప్రాక్టీస్ చేయాలన్నమాట భక్తి. ఎట్లా అంటే టెంపుల్ వర్షిప్ చేయాలి, చాంటింగ్ చేయాలి, సో ప్రసాదం వితరణ చేయాలి, బుక్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇలాంటి పుస్తకాలు, ధర్మంకి రిలేటెడ్ పుస్తకాలు పంచుతేనే, ఇలాంటి నాలెడ్జ్ పంచుతేనే మనము కృష్ణ యొక్క మిషన్ ని సపోర్ట్ చేసినట్టు. సో అట్లనే కృష్ణ ఏం చెప్తారంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమన్నారు, కృష్ణ డజంట్ అపియర్ ఫిజికలీ, ఈ యాక్ట్స్ త్రూ హిస్ డివోటీస్ అని నేను తెలుసుకున్నాం. ఎట్లా అయితే రిప్రజెంటేటివ్ లాగా వస్తారో, సో ఈ భగవద్గీత అనేది కూడా ఒక రిప్రజెంటేటివ్ అనమాట, మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి యాజ్ ఎ యూజర్ మాన్యువల్. ఓకేనా. ఇప్పుడు ఎట్లయితే శ్రీల ప్రభుపాదుల వారు మిషన్ ఏంటంటే నాట్ డిఫరెంట్ అనమాట. కృష్ణకి ఇంకా శ్రీల ప్రభుపాదుల మిషన్ ఇది కృష్ణ కాన్షియస్ మిషన్ అనేది డిఫరెన్స్ అనేది ఏం లేదనమాట. ఎప్పుడైతే మనము గురు పరంపరని ఫాలో అవుతామో మనము కృష్ణ యొక్క ప్లాన్ లో ఇన్స్ట్రుమెంట్స్ లాగా మారిపోతాం అనమాట. ఎట్లా అంటే మనం మళ్ళీ ఈ ధర్మాన్ని రీఎస్టాబ్లిష్ చేయడానికి. ఇప్పుడే చూడండి, ఇప్పుడు చాలా మంది ఉన్నారు. సపోజ్ నేనే ఎగ్జాంపుల్, ఈ నాలెడ్జ్ అనేది నాకు దొరకకపోయింటే నేను ఇలా ట్రెడిషనల్ గా ఉండకపోతుండే, నేను లేకపోతే ఇట్లాంటి క్లాస్ అటెండ్ అవ్వకపోతుండే, లేకపోతే అసత్సంగాలో ఉండేదాన్ని. సో ఇట్లాంటిది మనం నాలాగానే మీలాగా ఎవరైతే పంచుతారో వాళ్ళు నాకు కూడా ఇట్లా అలాంటి వాళ్ళలాగానే వచ్చింది అనమాట ఈ నాలెడ్జ్. సో మనం కూడా కృష్ణుడి యొక్క మిషన్ లో ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా మారాలి, అది అభిదయ. ఇంకొకటి ఏంటంటే భగవద్గీతలో ఒకటి చెప్తారు అనమాట, వన్ హూ ప్రీచర్స్ దిస్ మెసేజ్ ఈస్ మోస్ట్ డియర్ టు కృష్ణ అని చెప్తారు. ఎవరైతే ఇలాంటి ధర్మాన్ రిలేటెడ్ స్టఫ్ చెప్తారో, కృష్ణ కాన్షియస్ రిలేటెడ్ థింగ్స్, వాళ్ళు కృష్ణుడికి అత్యంత ప్రియమైన వాళ్ళు అని చెప్తారు అనమాట. సో ఇది అభిదయ. అండ్ ప్రయోజనం ఏంటి, మనకి ఏమొస్తుంది ఇవన్నీ చేస్తే అంటే ప్యూర్ భక్తి అనేది వస్తుంది, మనం మంచి వాళ్ళలాగా మారే అవకాశం అనేది వస్తుంది అనమాట. మన ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ కి ఒక గోల్ ఉండాలి. అదేంటంటే ఒక గోల్ అనేది ఉంది. అకార్డింగ్ టు వేదాస్, పురాణాస్, ఉపనిషత్స్ లో ఏం చెప్పారంటే మనము ఎటర్నల్ సర్వే మనము గోలోక నివాసులం అని చెప్తారు అనమాట. మనం ఎప్పుడు మన గోల్ అనేది ఎప్పుడు ఎట్లుండాలంటే మనం ఎప్పుడు గోలోక బృందావనికి సర్వీస్ చేయాలన్నమాట, దాంట్లో ఉండే వాళ్ళకి. సో మనం సర్వెంట్స్ ఆఫ్ ద సర్వెంట్స్ అనమాట. సో ఈ శ్లోక ఏం నేర్పిస్తుందంటే, కృష్ణ డిమాండ్స్ చెడు ఎట్లా అంటే చెడ్డ వాళ్ళని ఒక్కటే డిస్ట్రాయ్ చేయడం కాదు, అయినా వేరే వాళ్ళని కూడా అట్రాక్ట్ చేస్తారు. ఎట్లా అంటే ఆయన పాస్ట్ టైమ్స్ భక్తులని పాస్ట్ టైమ్స్ సపోజ్ కృష్ణుడు ఉన్నారు, చాలా పాస్ట్ టైమ్స్ ఉన్నాయి. సో చైతన్య మహాప్రభు కూడా కలియుగంలో అవతరించారు. ఆయన పాస్ట్ టైమ్స్ వల్ల చాలా మంది భక్తులని అట్రాక్ట్ చేస్తారు అనమాట. సో ఈ ధర్మాన్ని మళ్ళీ రీస్టోర్ చేయడానికి ఇది ఒక మీన్స్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఇదనమాట. ఇట్లాంటి గోల్స్ ని కూడా ఇలాంటి లీలలన్నీ చేసేది ఎందుకంటే ఈ భక్తులని అందరినీ గోలోకాకి తీసుకుపోవడానికి. సో ఆయన మర్సీ అనేది మనము అర్థం చేసుకోవాలి. ఆయన ప్రతిసారి ఎప్పుడైతే ధర్మం తగ్గిపోతుందో అది స్థాపించడానికి వస్తున్నారని ఆయన ఎంత దయాహృదయుడు అంటే మనం ఎంత తప్పులు చేసినా అది సరిదిద్దడానికి మళ్ళీ వస్తూనే ఉంటాడు అనమాట. సో దానికి మనము గ్రాటిట్యూడ్ అనేది డెవలప్ చేసుకోవాలి. అది ఎలా అవుతుందంటే మనము అభిదయ చేసినప్పుడు. సో అప్పుడే ఈ ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట. ఓకే. సో మనం ఎప్పుడైతే కృష్ణ గురించి ఇప్పుడు చూడండి, ప్రహ్లాద్
ప్రతి ఒక్క క్షణము స్మరించాడు కృష్ణుడి గురించి. లాస్ట్ కి కృష్ణుడే కదా వచ్చి ప్రొటెక్ట్ చేసింది. అండ్ పాండవులను కూడా ప్రొటెక్ట్ చేశారు కృష్ణ. అండ్ తర్వాత చైతన్య మహాప్రభు కూడా అపియర్ అయ్యి చాలా మందిని ఎవరైతే గోల్స్ లేకుండా ఉన్నారో ఎవరికైతే సో వాళ్ళని కూడా గోల్ ఓరియంటెడ్ గా మార్చారనమాట. వాళ్ళ గోల్ ఏంటి? కృష్ణ గోలోక బృందానికి వెళ్ళిపోవడం. సో ఇదే అన్నమాట. సో మీ అందరికి అర్థమైందని అనుకున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. అర్థమైందా మీ అందరికి? 1 minute. హరే కృష్ణ. మ్యూట్ చేశారేమో చూడండి. ఓకే, 1 minute. మనము అర్థమైంది మాతాజీ. ఎస్. సో దీని అర్థం ఇప్పుడు చూడండి, మనం శ్లోక రెసిటేషన్, శ్లోక లెవెల్స్ అందరు చాలా మంది రోజు వచ్చి పాల్గొన్నారు, రైట్? ఒక్క నిమిషం. ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొన్నారు. మీరు పాల్గొనేటప్పుడు దీని మీనింగ్ ఎవరికైనా ముందే తెలుసా? హరే కృష్ణ. మీరు శ్లోక చెప్తున్నారు చాలా మంది, కానీ దాని మీనింగ్ అర్థం ముందే తెలుసా? కానీ ఇప్పుడు తెలిసాక మీరు నేను చూసాను ప్రతి ఒక్కరు ఎలా చెప్పారంటే చాలా హోల్ హార్టెడ్ గా చెప్పేశారు అనమాట. ఆటోమేటిక్ గా స్మైల్స్ అనేది వచ్చేస్తున్నాయి నాకు, శ్రీదేవి మాతాజీ, పావనికి మాతాజీ. సో 1 minute, మీరు మ్యూట్ లో ఉండాలి. ఎలా అయితే సరెండర్ అయ్యి మీరు అందరూ శ్లోకాలు చెప్పారో మనం అందరం కూడా సరెండర్ అయ్యి ఈ ధర్మాన్ని నిలబెట్టే కృష్ణకి సపోర్ట్ చేయాలన్నమాట. సో అదే ప్రయోజనం అన్నమాట. ఓకేనా? నేనేమైనా తప్పులు చెప్పింటే క్షమించండి, లాస్ట్ మూమెంట్ లో వచ్చింది. సో ఐ ట్రైడ్ మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ. ఆల్మోస్ట్ 7:30కో ఆ టైంకి నాకు చెప్పారు ఈ రోజు క్లాస్ మీరు తీసుకోండి అని. సో ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. హరే కృష్ణ మాతాజీ. లాస్ట్ మూమెంట్ లో వచ్చి క్లాస్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మీకు టైం లేదు యాక్చువల్లీ, మీరు సడన్ గా మంచిగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఆల్ గ్లోరీస్ టు గురు గౌనంగా మాతాజీ. మన కౌన్సిలర్స్, మన గురువుస్ ఏవైతే ప్రీచ్ చేశారో అది నేను మీ అందరికి షేర్ చేశాను. సో మీ అందరికి అర్థమైందా, అర్థం అవ్వలేదా మీరు చెప్పాలి నాకు. దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ సం ప్రభుజీ, ఎవరికైనా డౌట్స్ ఉంటే మాట్లాడాలనుకుంటే. ఏమైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు. సో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఎవరైనా కించపరిచి ఉంటే నన్ను క్షమించండి, అదంతా నా పొరపాటే. చెప్తారు కదా కృష్ణ ప్రతి ఒక్కరికి ఫుల్ ఆఫ్ క్వాలిటీస్ ఉండవు అనమాట. వింటాము కానీ మర్చిపోతాం. సో ఆ మర్చిపోవడం వల్ల నేను ఏమన్నా పొరపాటు జరిగింటే క్షమించండి. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. డౌట్స్ ఏం లేవు, కానీ దీని అర్థం తెలియక ముందు చాలా మంది ఆఖర్లో పెట్టేవాళ్ళు మాతాజీ దీన్ని. అదే ఒకటి ఇప్పుడు తెలిసినాక ఎందుకు ఇట్లా పెడుతున్నా అనిపిస్తుంది మాతాజీ. ఇప్పటికి కూడా మా అంతలేరు మాతాజీ అదే పద్ధతి, ఆఖరికి అదే పాట పెట్టి తీసుకొని పోతారు. ఈ శ్లోకాన్ని కంపల్సరీ పెడతారు మాతాజీ. అర్థం తెలిసినాక కూడా పెడుతున్నారు. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ కరెక్ట్. అది సారీ మాతాజీ మీకు డిస్టర్బ్ చేసినందుకు, మీకు సమయం లేకున్నా కానీ. అయ్యా అట్లేం లేదు మాతాజీ. మీరు ఏమైనా షేర్ చేసుకోవాలనుకున్నా, లేక ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు ముందుకు వచ్చి చెప్పచ్చు. ఓకేనా? ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు మాతాజీ. హరే కృష్ణ. ఓకే, కృష్ణ కుమారి మాతాజీకి ఏం డౌట్స్ లేవంట. మిగతా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేవా? సో దట్ మనం ఏం చేసేద్దాం సెషన్ ని. ఎవరో మాతాజీ చాలా కష్టం కూడా అనేది వచ్చింది బ్యాక్గ్రౌండ్ లో. ఓకే, లెట్స్ ఎండ్ ద సెషన్.